నేను క్రీస్తు కొరకు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనం పుట్టింది, పెరిగేది, బ్రతికేది అంతా ఆయన ద్వారా. మనం ఆయన కొరకు బ్రతకడం, ఆయన కొరకు చనిపోవడం అనే ఆలోచనతో ప్రార్థించి ఈ మాట నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా ప్రతి బోర్డు మీద కానీ లేదా క్యాలెండర్ మీద కానీ ప్రతి పత్రిక మీద ఈ మాట ఉంటుందని ఈ రోజున ఎక్స్ప్లెనేషన్ కూడా తెలియజేస్తున్నాను. మనుషులు చదవగలిగే విధంగా మనమే సువార్తగా జీవిద్దాం అంటూ జేసీ రైల్ అనేటువంటి మంచి దైవజనుడు, మంచి నమ్మకమైనటువంటి వ్యక్తి ఆయన. అలాగే అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటూ మరి అపోస్తులైన పౌలు చెప్పిన మాట ఇది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అని. 3వ వచనం కూడా, రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములో అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారని కొరింథీ పత్రికలో కొరింథీ సంఘానికి రాశారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సువార్తను చాలామంది చెప్పడానికి ఉత్సాహం చూపుతారు, కష్టాలు ఎదురైనప్పటికీ కూడా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, సువార్తను చెప్పేవాళ్ళు వాళ్ళే ఒక సువార్త పత్రికగా, అంటే చూసిన వ్యక్తులు, తెలుసున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు చూసినప్పుడు వీళ్ళ జీవితం బాగుంది, వీళ్ళ ప్రభు గొప్పవాడు, వీళ్ళు చాలా నమ్మకస్తులు, ఇతను పలానా ఇదివరకు చాలా త్రాగి, వ్యభిచారి, దొంగ, దోచుకునేవాడు, అమ్మో ఇప్పుడు చాలా నీతిగా ఉంటున్నాడు, అది సువార్తే. అది పర్సనల్ ఇవాంజలిజం అని, వ్యక్తిగత పరిచర్య. మనం చెప్పకుండా మనల్ని చూసి వాళ్ళు చదువుకునేదే ఈ సువార్త పత్రిక అన్నమాట. గనక ఈ పత్రిక ఇక మామూలుగా పేపర్తో ప్రింట్ చేయాల్సింది కాదు, మెత్తనైన హృదయం మీద వ్రాయబడేటువంటి పత్రికగా వాళ్ళ జీవితాన్ని బట్టి ప్రజలు చూసేది. దేవుడు ఈ మాటలు మీ అందరి హృదయాలు ఫలింపజేయునుగాక.